హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు తాజా వార్త, ఆర్థిక బకాయిలు అయితే విడుదల వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు జమ. ఇన్నాళ్ళు వేధించి ఇప్పుడు బుజ్జగింపులా? మిగిలిన బకాయిల సంగతి ఏంటి అనేది ప్రభుత్వాన్ని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వం ఉద్యోగులను అనేక రూపాల్లో రాచి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది అని అయితే అంటున్నారు. ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిలను హడావిడిగా చెల్లిస్తోంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లోనూ గురు శుక్రవారాల్లో అయితే నగదు జమ అవ్వడం జరిగింది. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు వేయగా ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు తమపై కక్షగట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతు నొక్కేసిన ప్రభుత్వము ఈ విధంగా ఎన్నికల ముందు ఎర వేస్తోందా అని ఉద్యోగ సంఘాలు ఇలా అయితే ప్రశ్నలు లేవనెత్తేస్తున్నారు. సో మాలో ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది అని అంటున్నారు. సో మాకు హక్కుభుక్తంగా రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ములనే విడుదల చేసి ఏదో లబ్ధి చేకూర్చినట్లుగా భ్రమ కలిగిస్తోంది ఈ ప్రభుత్వం అంటున్నారు. న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలి అంటూ మేము ఎప్పటినుంచో గొంతు చించుకొని అరుస్తున్నా పట్టించుకోలేదు. పైగా మా ఆందోళనలు, ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసింది అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. సుమారుగా 17,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం. సో సరెండర్ లీవ్ బకాయిలు మాత్రమే చెల్లిస్తోంది. అది అందరికీ ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా రోజుకు కొందరికి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతం అని ఉద్యోగ సంఘ నేత ప్రశ్నించారు.